రఘురామకృష్ణరాజుకి అయితే సీట్ అయితే దక్కలేదు, ఎంపీ సీట్ అయితే. ఆయన అయితే ఇంకా రివర్స్ గేమ్ అయితే మొదలెట్టాడు. నాకు సీటు ఇప్పించకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే, చంద్రబాబు నాయుడు మీద బాధ్యత ఉంటుంది, నాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే సీటు ఇప్పించాలని అయితే ఆయన గట్టిగా అయితే అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు అయితే. ఒక రకంగా చంద్రబాబు నాయుడిని గట్టిగా అయితే విమర్శిస్తున్నాడు. నాకు సీటు ఇప్పించలేడు, రేపు అమరావతిని ఏం కడతాడు, అలానే పోలవరం ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేస్తారని అయితే గట్టిగా అయితే విమర్శ చేస్తున్నాడు. ఫస్ట్ టైం నాకు తెలిసి రఘురామరాజు చంద్రబాబు నాయుడు అయితే విమర్శించాడు అనుకోవచ్చు ఈ 5 సంవత్సరాల కాలంలో. ఎందుకంటే నిన్నటిదాకా రచ్చబండ పేరుతోటి జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే చూసాం, కానీ ఇప్పుడైతే బీజేపీ సీటు ఎలాంటి చేయలేదు కాబట్టి నర్సాపురం సీటు శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు అయితే అటాక్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే నిన్నటిదాకా రాడ్లు జగన్మోహన్ రెడ్డి తిప్పితే ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడికి దిప్పేలా కనబడుతున్నాడు. అలానే బీజేపీ నాకు సీటు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వైసీపీ కోవట్టుగానే మన దాంట్లో జాయిన్ అయింది. టీడీపీ కూటమిలోకి వచ్చిందంటే బీజేపీ వైఎస్ఆర్సీపీ కూటమిగానే